హలో అండి, వెల్కమ్ టు హర్షాస్ హిందూ డివైన్. ఈరోజు నేను మీకు అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించే విధానం గురించి వివరించబోతున్నాను. మీలో కనుక ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో మొత్తం పూర్తయిన తర్వాత కామెంట్ మాత్రం చేయకుండా ఉండకండి, ఎందుకంటే మీ యొక్క అభిప్రాయం అనేది నాకు చాలా అమూల్యమైంది. అలాగే ఈరోజు నేను అమ్మవారికి చేయబోయేటువంటి పూజా విధానం గురించి వివరిస్తాను. ప్రతి నెలలో వచ్చే అమావాస్య, అలాగే పౌర్ణమి, శుక్రవారాలు, మంగళవారాలు, అలాగే మార్గశిర మాసంలో వచ్చేటువంటి గురువారాలు అనేవి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత అనుకూలమైన రోజులు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని శుక్రవారం, మంగళవారం, అమావాస్య, పౌర్ణమి, మార్గశిర గురువారాలలో పూజ చేసుకోవడం అనేది చాలా శ్రేష్టమైన విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని, వాకిట్లో ఆవు పేడతో కల్లాపి చల్లి, వాకిలి నిండుగా ముగ్గులు వేసుకొని, అలాగే గడపకి పూజ చేసుకొని, ఇంటి ముందట ఉన్న మన తులసీమాతకి కూడా పూజ చేసుకొని దీపారాధన చేసి, ఇంట్లో ఉన్న లక్ష్మీదేవికి ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళపై అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలు అనేటివి చాలా త్వరగా లభిస్తాయి. అలాగే ఏ ఇంట్లో అయితే కనీసం వారానికి ఒకసారి ఏదైనా ఈ విధంగా దీపారాధన జరుగుతూ, గంటల శబ్దాలు మోగుతూ, ధూప దీపాలు అనేవి ఏ ఇంట్లో అయితే కనీసం వారానికి ఒకసారైనా ఉంటాయో ఆ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది రాదు. అలాగే ఏ ఇంటి సభ్యులైతే కనీసం వారానికి ఒకసారైనా దేవాలయాలను సందర్శిస్తారో వాళ్ళపై ఎటువంటి చెడు ప్రయోగాలు ప్రయోగించినా కూడా అవి వారికి ఏమీ చేయలేవు. కాబట్టి అందరూ కూడా దేవుడి సాంగత్యాన్ని ఎక్కువగా పొందండి. ఈరోజు ఈ విధంగా ఉదయం పూట అమ్మవారిని ఎర్రటి పుష్పాలతో పూజించడం అనేది చాలా మంచిది. ఎందుకంటే అమ్మవారికి ఎర్రటి పుష్పాలంటే ఎంతో ఇష్టం. కాబట్టి ఇలా పూజ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక పూజా నైవేద్యంలో మనకు తేచిన ఏదో ఒక నైవేద్యాన్ని, కనీసం బెల్లం కానీ లేదా పాలు కానీ, అమ్మవారు క్షీర సముద్రంలో ఉద్భవించారు కనుక పచ్చిపాలని నైవేద్యంగా పెడితే అమ్మవారు ఎంతో సంతోషిస్తారు. కాబట్టి ప్రతి అమావాస్య, పౌర్ణమి తిథుల్లో పచ్చిపాలను నైవేద్యంగా పెట్టడానికి ప్రయత్నించండి. ఉదయం పూట ఈ విధంగా దీపారాధన ముగిసిన తర్వాత సాయంకాలం పౌర్ణమి, అమావాస్య తిథుల్లో ఈ విధంగా లక్ష్మీమాతకి అలాగే గణపయ్యకి కుంకుమార్చన చేసుకోండి. ఈ కుంకుమార్చన చేసుకునేటప్పుడు ఇంట్లో గణపయ్య విగ్రహం ఉంటే విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోండి. లేదు అంటే పసుపుతో గణపతిని చేసి అమ్మవారి పక్కన ప్రతిష్ఠించి కుంకుమార్చన చేసుకోవడం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే గణపయ్యను లక్ష్మీమాత యొక్క కుమారునిగా భావిస్తారు. కాబట్టి లక్ష్మీదేవితో పాటు గణపయ్యకి పూజ చేయడం వల్ల ఇద్దరి ఆశీస్సులు మనపైన ఉంటాయి. కాబట్టి ఎప్పుడు చిన్న పండగ అయినా, ఏ పండగ అయినా లక్ష్మీదేవికి సంబంధించిన ప్రతి పూజలో కూడా వినాయకుడిని పూజించడం అనేది మర్చిపోకండి. లక్ష్మీదేవికి ఈ విధంగా కుంకుమార్చన చేసేటప్పుడు లక్ష్మీ అష్టోత్తరం పఠించడం అనేది చాలా మంచి విషయం. ఇప్పుడు నేను మీకు లక్ష్మీ అష్టోత్తరం గురించి వివరించబోతున్నాను. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరే సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మి నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్తుతే. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశీ జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే జగస్థితే జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. మహాలక్ష్మష్టక స్తోత్రం యః పఠేత్ భక్తిమానరః సర్వసిద్ధి మహాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఏకకాలం పఠే నిత్యం మహాపాప వినాశనం ద్వికాలం యః పఠే నిత్యం ధనధాన్య సమన్వితః త్రికాలం యః పఠే నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మీర్భవే నిత్యం ప్రసన్నా వరదా శుభ. ఓం శ్రీమాత్రే నమః. ఈ విధంగా ఎవరైతే లక్ష్మీ అష్టకాన్ని ప్రతి నిత్యం పఠిస్తారో వారిపై అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలు ఎల్లవేళలా ఉంటాయి. అలాగే ఎవరైతే ఈ లక్ష్మీ అష్టకాన్ని
ఒక రోజులో కనీసం ఒక్కసారైనా పఠిస్తారో వారికి ఎలాంటి మహా పాపాలన్నీ తొలగిపోతాయి, అలాగే శత్రుబాధలు ఉండవు. ఎవరైతే లక్ష్మీ అష్టకాన్ని ఒక రోజులో కనీసం 2 సార్లు పఠిస్తారో వాళ్ళ ఇంట్లో ధనధాన్యానికి కొదవ ఉండదు. అలాగే ఎవరైతే లక్ష్మీ అష్టోత్తకాన్ని కనీసం ఒక రోజులో 3 సార్లు పఠిస్తారో వాళ్ళకి పెద్ద పెద్ద శత్రుబాధలు, నరఘోషలు, శత్రుపీడలు అన్నీ తొలగిపోతాయి. ఈ విధంగా లక్ష్మీ అష్టకాన్ని ప్రతి ఒక్కరు కూడా పఠించవలసి ఉంటుంది. నేను గత 2023 నుంచి ప్రతి నిత్యం కూడా ఉదయం పూట అమ్మవారి ముందు నమస్కారం చేసుకొని ఈ లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠిస్తాను. నా జీవితంలో ఈ లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠించడం నుంచి ఇప్పటి వరకు చాలా మార్పులు జరిగాయి. అందుకోసమే ఈ ఎంతో శక్తివంతమైన లక్ష్మీ అష్టోత్తరాన్ని మీకు వివరించాను. మీరు కూడా ప్రతిరోజు కంపల్సరీ ఒక్కసారైనా పఠించండి. ఉదయం పూట వీలు కాని వాళ్ళు ఏదో ఒక టైంలో మీకు వీలున్నప్పుడు ఈ లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠించడం అనేది డైలీ రొటీన్గా చేసుకోండి. ప్రతినిత్యం చదువుతూ ఉంటే అది మనకు నోటెడ్ అయిపోతుంది కాబట్టి దీని గురించి చింతించకండి. అలాగే ఈ లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠించేటప్పుడు లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని కూడా చదువుకోవచ్చు. సమయం ఉన్నట్లయితే మీరు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ ఈ కుంకుమ పూజను చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే ఈ అమావాస్య పౌర్ణమి తిథుల్లో వాళ్ళ ఇంటిని శుభ్రంగా శుచిగా ఉంచుకుంటూ, అలాగే ఇంటి ముందర అమావాస్య పౌర్ణమి శుక్ర మంగళ అలాగే మార్గశిర గురువారాలలో వాకిట్లో ఇష్టం ఉన్నట్టుగా చెప్పులు చిందరవందరగా విడిచిపెట్టకూడదు. గుంపులు గుంపులుగా, కుప్పలు కుప్పలుగా ఇలా గడపకి ఎదురుగా చెప్పులను విడవరాదు. అలాగే చీపురు కట్టను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి చీపురు కట్టను కూడా అమావాస్య రోజు, అలాగే ఇంకా శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు చీపురు కట్టను కొనుక్కోవడం అనేది అత్యంత శుభదాయకం. ఈ విధంగా కుంకుమార్చన పూర్తయిపోయిన తర్వాత పంచద్రవ్యాలతో అభిషేకం చేసుకోవాలి. అంటే పాలు, పెరుగు, నెయ్యి, పంచదార కలిపి పంచద్రవ్యాలతో అభిషేకం చేసుకోవాలి. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఇవన్నీ పంచద్రవ్యాలుగా భావిస్తారు. అలాగే మీకు అందుబాటులో ఉంటే కుంకుమ అభిషేకం, పసుపుతో అభిషేకం కూడా చేసుకోవచ్చు. అభిషేకం పూర్తయిన తర్వాత ప్రతి ద్రవ్యాన్ని అభిషేకించేటప్పుడు ఒక్కొక్క ద్రవ్యం అయిపోయిన తర్వాత నీటితో శుభ్రం చేసుకొని మళ్ళీ ఇంకొక ద్రవ్యంతో అభిషేకం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అభిషేకం మొత్తం పూర్తయిన తర్వాత అమ్మవారి విగ్రహాన్ని అలాగే స్వామివారి విగ్రహాన్ని నీట్గా శుభ్రం చేసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని లక్ష్మీప్రదమైన వస్తువులు అంటే లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, గురవింద గింజలు, తామర గింజలు, తామర పువ్వులు, పసుపు కుంకుమ, అక్షతలు, చిట్టి గాజులు ఇవన్నింటినీ కూడా అమ్మవారి యొక్క పటం ముందు సిద్ధం చేసుకొని పూజ చేసుకోవడం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే అమ్మవారికి ఈ వస్తువులు అంటే చాలా ప్రీతికరం కాబట్టి ఎప్పుడు లక్ష్మీ పూజ చేసినా కూడా పైన చెప్పిన గోమతి చక్రాలు, గురవింద గింజలు, లక్ష్మీ గవ్వలు, చిట్టి గాజులు, పసుపు కుంకుమ, అక్షతలు ఇవన్నీ పెట్టుకొని పూజ చేసుకుంటే అమ్మవారు త్వరగా ప్రసన్నం అవుతారు. నేను ప్రతి అమావాస్య అలాగే పౌర్ణమి, శుక్ర, మంగళవారాలలో ఈ విధంగానే పూజ చేసుకుంటాను. ఇలా పటంలో చూపించిన విధంగా అమ్మవారిని అలంకరించుకొని పూజ చేసుకుంటాను. ఇలా పూజ చేసుకోవడం ద్వారా అమ్మవారు త్వరగా ప్రసన్నం అవుతారు.